ఏంటి అని నీకు దెబ్బ తగిలిందంట కదా? ఎలా తగిలింది? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటి బుడతా, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? అవునే అని తాతయ్య నీ గురించి చెప్పాడు. అందుకే అక్కని తీసుకుని నిన్ను చూడటానికి వచ్చాను. ఇదేంటి సరాసరి ఇంటికొచ్చేసింది? వీళ్ళేమో ప్రేమతో ముద్దులు కురిపిస్తున్నారు. ఏంటి నవమి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. అత్తయ్య, పాలు తీసుకోండి. మేడం, మీరు స్కూల్కి వచ్చారు కదా? అవును నీరజ, మేడం కాదు, ఆ ఆంటీ అను. సరే ఆంటీ. తీసుకో. నాకొద్దు అని పేషెంట్వి నువ్వు. నీకే బాలేదు, నా హెల్త్ బాగుంది, నువ్వే తినాలి. ఇదిగో, నేను రోజు ఇది తింటున్నాను కానీ నువ్వు తిను. తీసుకో. లేదు అని నేను కాయలు తినాలంటే జాంకాయే తింటాను. మా ఇంటి పెరట్లో బోలెడన్ని జాంకాయలున్నాయి, వేరుశనక్కాయలు కూడా ఉన్నాయి. నీకు తెలుసా యాని, నేను యాపిల్ తినేది నా బర్త్డే రోజు. నీరజా, నీకేం కావాలనిపించినా ఎక్కడికి వెళ్ళాలనిపించినా మా ఇంటికి వచ్చేసి. మీ అమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను, ఏం కావాలన్నా కొనిస్తాను. థ్యాంక్ యూ సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటే మనవరాలా, నీ సూపర్ మ్యాన్కేనా? మాకు లేవా ముద్దులు? నువ్వు త్వరగా కోలుకోయాని, అప్పుడు నీకు బోల్డన్ని ముద్దులు పెడతాను. అప్పటి వరకు నీకు ముద్దులు కట్. అమ్మా, నవమికి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయమ్మా. అలాగే ఫీల్డ్కి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయాల్సిన పని కూడా ఉంది. దాని గురించి తను ఒకరోజు ఊరు వెళ్ళి రావాలి. అవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? తనకి పనుంటే చూసుకోనివ్వు. తనకి అదే కదా ఇంపార్టెంట్. అది కదమ్మా, మరి నీ దగ్గర. నా గురించి మీరేం ఆలోచించకండి. ఎవరినో ఒకరిని పని వాళ్ళను పెట్టుకుంటాను.